దెయ్యాలు మరి మిమ్మల్ని అడగాలి మరి. ఇప్పుడు ఒకటి దేవుళ్ళు ఉన్నారన్నది ఎంత మనిషికి నిజమో ఇది కూడా మనిషికి నిజమే కదా. మనిషికి ఈ కాలంలో దయ్యం అంటే కూడా భయం లేని కాలం ఉన్నది. ఉమ్, దేవుడు అంటే కూడా భక్తి లేని కాలం ఉన్నది. వాళ్ళ మనసు వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దయ్యం ఉన్నదా దేవుడు ఉన్నదా అనేది అట్లా వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది ఎప్పుడు అంటే మనకి కొన్ని సందర్భాల్లో తలదాకినప్పుడు నమ్మాల్సిన రోజు వస్తుంది. ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేస్తే తెలుస్తుంది. అప్పుడు నేను చెప్పడం కంటే మీకే వెయిట్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంటుంది. మళ్ళీ ఇక్కడ ఇది మాట్లాడుతుంటే రౌడీ రాకేష్ ఏదో వేసిండేమో మళ్ళీ ఏదో చెప్పిండు అట్లా మాత్రం కాదు చెప్తున్నాను. నేను ఇక్కడ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఉంటాయి అవి ఇక్కడ అక్కడ అని కాదు, నెగిటివ్ అనేది అంటున్నా నేను, దయ్యం గురించి కాదు, అట్లాంటి నెగిటివ్ అనేది కొంచెం. ఇప్పుడు జనాలకి ఇది కావాలి కదా. ఇంకా దాని గురించి అంటే మనము ఒకటే ఉంటాయని నేను చెప్పలేను, లేవు అని చెప్పలేను. చూసి అనుభవించేదాకా ఎవరికి తెలియదు. సో అట్లా కష్టపడితేనే ఏదైనా వస్తుంది అన్నట్టు, చూస్తేనే వాళ్ళకి అర్థమైతేనే వాళ్ళు వచ్చి చెప్తారు. చూసిన వాళ్ళు చెప్తారు, చూడని వాళ్ళు లేదంటారు, ఉన్న వాళ్ళు ఉందంటారు, లేని వాళ్ళు లేరంటారు. అంతే, అదే అనమాట. ఓకే, ఒక్క క్వశ్చన్ అడుగుతా. రౌడీ రాకేష్ భక్తి అన్న ముసుగులోని సంపాదించుకుంటున్నాడు, ఫేమ్ అవ్వడానికే ఇలా మీడియా ఛానల్స్కి తిరుగుతున్నాడు అన్న వాళ్ళకి ఏం చెప్తారు? ముందుగా అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే, నా పేర్ల మీదంగా ఫేక్ అకౌంట్లు అనేవి క్రియేట్ అయినాయి. దాని మీద ఒక వీడియో నేను యూట్యూబ్లో ఇప్పటికి కూడా ఉంటాయి, నేను వీడియోలు తీసి నా పేర్ల మీదంగా పైసలు సంపాదించుకుంటారు, నా పేర్ల మీదంగా పైసలు వేసుకుంటారు, మీరు ఎవ్వరు కూడా నమ్మకండి, ఇక్కడ నేను ఎవరిని కన్సల్ట్ గాను, నన్ను ఎవరు కన్సల్ట్ కాకండి అనేది నేను అక్కడ చెప్పినాక చూసే జనాలు ఏమనుకున్నారంటే రాకేష్ స్వామి పైసలు తీసుకుంటున్నాడేమో, రాకేష్ స్వామి దగ్గర ఉండేటోళ్ళు ఇవి ఇట్లా చేస్తున్నారేమో అని అనుకుంటున్నారు. నేను ఆ వీడియోలు కూడా తీసి కంప్లైంట్ ఇచ్చిన, వాళ్ళు సైబర్ వాళ్ళకు నేరం, ఈ సైబర్ వాళ్ళకి చెప్పిన, భద్రాచలం పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన, ప్రతి ఒక్కరికి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే నా పేరు చెప్పి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పైసలు తీసుకుంటున్నారు. చూసే జనాలు ఇట్లా రాకేష్ స్వామి పైసలు తీసుకుంటుండు కదా అన్నకాడికి అయిపోతుంది. అది నమ్మి రాకేష్ స్వామి ఎన్నో పైసలు తీసుకుంటుండే ఏదో చేస్తారని చెప్పేసి అంటున్నారు. దేవుని పేరుతోని ఎవరైనా సరే దందా చేయాలని చూస్తే నా దగ్గరికి రాకండి అని ఎవరు కూడా అన్నారు, రండి అని చెప్పేసి అంటారు. సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా నేను పో అని చెప్పేసి పంపించిన రోజులు ఉన్నాయి. ఎందుకు పో అని చెప్పేసి అన్నా అంటే ఒక అనోని కారణాల వల్ల ఇట్లనే వస్తుంటే కూడా వచ్చే జనాలు ఇట్లా ఎక్కువ అవుతారో, ఈయన ఏదో చేస్తారు అనుకుంటారేమో అని చెప్పేసి వద్దు అని చెప్పేసి పంపించడం జరిగింది. ఇక్కడ నేను చెప్తున్నది ఒకటే, దేవుల గురించి మనం గొప్పగా చూపిద్దాం, గొప్పగా చేద్దాం, అంతేగాని దేవుని మాత్రం బిజినెస్గా మాత్రం చూడకండి. రౌడీ రాకేష్ అనేటి ఆయన బిజినెస్ చేస్తున్న మ్యాటర్ని మాత్రం అట్లా తప్పుగా మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఇప్పటికీ కూడా చెప్తున్నా నేను ప్రతి ఒక్కరు కూడా, నేనేదో నా దేవుల గురించి నేను పెట్టుకుంటా, నా వీడియోలు తీసుకుంటా పోతా, నచ్చితే నా ఎంబర్ రారి నన్ను ఫాలో కండి, అంతేగాని నా దగ్గరికి వస్తురంట భక్తులు పైసలు తీసుకురనే అట్లాంటి మాటలు మాత్రం ఫేక్గా స్ప్రెడ్ చేయకండి. ఇంకోటి ఏంటంటే కావాలని చెప్పేసి కామెంట్లు కూడా మన మీద నెగిటివ్ ఉండేటోళ్ళు ఇట్లా ఒక కామెంట్లు పెట్టిస్తున్నారు. నేను చేసిన పండుగలు ప్రతి ఒక్కరు నేను బుక్లో రాసి పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు మేము మాట్లాడతాం, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు స్వామి అని చెప్పేసి అంటారు. అంటే అక్కడ టెన్షన్ అనేది ఎందుకు వస్తుందంటే, మేము ఇంత కరెక్ట్ ఉన్నప్పుడు మీ మీద ఎవరో ఫేక్ చేస్తే ఎట్లా? నువ్వు చేసిన 10 పండుగలకు 5 పండుగలకే మీరు 10-20 వీడియోలు పెట్టాగానే అది పెద్ద పండుగలు అనుకొని వాళ్ళు అది చేస్తున్నారు, చేపించుకున్న వాళ్ళకి మాకు తెలియదా అని మాట్లాడుతున్నారు. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఫేక్ అట్లా రూమర్ అనేది వేస్తున్నారు, అది నమ్మకండి. మన మీద వడనోళ్ళు ఇట్లా, ఇప్పుడు మీరు కూడా ఒక కష్టపడి పైనకి వచ్చి ఉంటే తెలుస్తుంది. ఎందుకంటే ఒక మనిషి కష్టపడి పైనకి వచ్చినప్పుడు ఎన్ని నిందలు పడతాయి, ఎన్ని బదలాంలు పడతాయి, ఎంత కష్టపడతారు, ఏమవుతుంటుంది అనేది మీకు అర్థమవుతుంటుంది. ఆ యొక్క బదలాంలల్లో ఇప్పుడు నా మీద ఇట్లా కావాలని ఫేక్ పెడుతున్నారేమో, పడనోలే కావాలని ఇట్లా మెసేజ్ చేస్తున్నారేమో. సో అది గుర్తుపెట్టుకోండి, అది మాత్రం గుర్తుపెట్టుకొని నేను మాత్రం ఈ దందా కానీ ఇట్లాంటివి కానీ ఏం చేస్తలేను. నా పేర్ల మీద మాత్రం అట్లాంటి ఎవరైనా చేసేవాళ్ళు దయచేసి ఇప్పటికి కూడా చెప్తున్నా, నా పేర్ల మీద ఇట్లా ఎవరన్నా అట్లాంటి వీడియోలు ఇట్లా చేసేవాళ్ళు ఉంటే జర తీసేయరు స్వామి. మీ వల్ల మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే మనము మంచి చెప్దాం అనుకున్నప్పుడు ఏదెందుకు చెడ్డ చూపిస్తున్నారు మీరు? ఇట్లా ఒక మనిషిని చెడ్డ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ చేయట్లేదు అన్నారు మీడియా. మరి చూడండి, మరి ఇంటికి వచ్చేస్తుంది నిజంగా రాకేష్ ఏం చేస్తున్నారు, ఏంటి నిజంగా దందా నడిపిస్తున్నారో లేదో దేవుడి పేరు చెప్పుకొని ఎలాంటి ఇల్లులు కట్టారు, ఎంత సంపాదించారు అని చెప్పి మళ్ళీ నిఘా మీ మీద పెట్టాల్సి వస్తుంది. ఒకటే అమ్మ గుర్తుపెట్టుకోరి, ఒక మనిషి అనేది వచ్చి చెప్పుతున్నాక కూడా మీరు మీడియా వాళ్ళు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటే నేను చేస్తాం అనడం లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదండి, మాట ఎవరు కూడా నమ్మట్లేదు. ఈయన నిజంగానే ఇలా ఉన్నాడా, నిజంగానే ఈయన సంపాదించట్లేదా, నిజంగానే ఈయన దేవుడి పేరు అడ్డం పెట్టుకొని బిజినెస్ చేయడం లేదా, సరే చూద్దాం. ఇప్పుడు ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోరమ్మ, ఇక్కడ ఒక గురువు ఉన్నాడు, శిష్యులకు విద్యను బోధిస్తున్నాడు, అంటే చదువు చెప్తున్నాడు. ఒకసారి ఒక టీచర్ స్టూడెంట్కి స్టడీ చెప్తున్నాడు.
నేర్పిస్తున్నప్పుడు ఆయన పైసలు తీసుకుంటలేడా? తీసుకుంటుండు కదా. మరి చదువు అనేది నేర్పిస్తున్నప్పుడు పైసలు తీసుకుంటున్నప్పుడు అక్కడ తప్పు కదా. మరి తప్పు అయితే మరి ఆయన తీసుకోవకుండా ఉంటే కరెక్టేనా? సో నానా పనుల వల్ల నేను పని చేయడానికి నేను 10-20 నేను తీసుకుంటా, అందులో తప్పేమీ లేదు. నేను పండుగలు చేస్తా కాబట్టి దయాధర్మం నేను అడుగుతా, అందులో తప్పేం లేదు. అలా అని చెప్పేసి నాకు కోట్లు ఉన్నాయనో ఇది ఉన్నాయనో కాదు. నా వరకు నేను పండుగ చేస్తా, 10-20 నేను అడుక్కుంటా, తీసుకొచ్చుకుంటా గంతే. అంతేగాని అందులో తప్పు కనిపిస్తే మీరు నాకు చెప్పండి, నేను ఇట్లా కాదు కదా అని చెప్తా. అంతేగాని ఇది చేస్తున్నారంట అది చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదమ్మా. నేను చెప్పేది ఎందుకంటే జరుగుతున్న పరిణామాల వల్ల అందరినీ కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు. ప్రతి ఒక్కరు కూడా నిజం ఉన్నప్పటికీ నేను చెప్తున్నా అవును. కదమ్మా. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నామంటే 10-20 ఎవరైనా సరే కూటి కోసం కోటి విద్యలు. అందులో దేవుని పేరు చెప్పుకున్నావా, ఇది పేరు చెప్పుకున్నావా అంటే మరి ఇక గుళ్ళకాడికి అయిన తర్వాత ఇక మరి పాల ప్యాకెట్ ఇక్కడ 10 రూపాయలు అమ్మి ఆడ 100 రూపాయలు అమ్మేటోళ్ళు ఇక వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఇక మరి అక్కడ జరుగుతున్నాయి. సో నేను ఇక్కడ పండుగలు చేస్తున్నాను, ఇక్కడ కష్టపడుతున్నా. నేను ఇక్కడ మాకు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే వర్గం అంటే ఇక పండుగ కాడ సామాన్లు తీసుకురావాలి, ఎల్లమ్మ బాండవాలు తీసుకురావాలి, ఎల్లమ్మకు సంబంధించిన యంత్రాలు తీసుకురావాలి, ఎల్లమ్మకు సంబంధించినటువంటి పటాలు వేయాలి, దేవుల పటాలు వేయాలి, ఒగ్గు పూజారులు, పంబాలవులు, బహిండ్ల వాళ్ళందరూ రావాలి, వాళ్ళ కట్న కానుకలు అనేవి ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన కాలం వస్తుంది. అందులో తీసుకోవడంలో తీసుకోకపోవడం అనేది తప్పు కాదు. వాళ్ళు పని చేస్తున్నాం, అక్కడ మేము తీసుకుంటున్నాం. సో అక్కడ పండుగ కాడ నేను 10-20 అనేది అడుక్కుంటున్నాను. నేను అక్కడ తప్పేం లేదు, అడుక్కుంటున్నా. నేను ఇక్కడ అడుక్కుంటున్నానే చెప్తున్నా. అది తీసుకొని 10-20 తీసుకుంటాం కానీ అంతేగాని దందా నడిపిస్తున్నది తప్పు. ఇది ముమ్మాటికి తప్పు. ఒక మనిషిని నిందించడం చాలా ఈజీ, కానీ ఆ నిందల నుంచి పైనకి తీసుకురావడం మాత్రము చాలా తక్కువ. ఇప్పుడు కావాలని చెప్పేసి కొందరు వ్యూవర్షిప్ కోసం ఇట్లా కొందరు ఎక్కువ ఫేమ్ అవుతామని చెప్పేసి ఇట్లా అట్లాంటివి చేస్తున్నారు. సో ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, పర్సనల్ లైఫ్లోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యే రైట్ ఎవరికి లేదు. గవర్నమెంట్ మనకు చెప్పింది, ఏం చెప్పింది గవర్నమెంట్, ఇట్లా ఎవరి పర్సనల్ లైఫ్లో మనకు ఇన్వాల్వ్ కావద్దు. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం తెలుసుకోవాలి. నిజం ఒప్పుకున్నప్పుడు మీరు ఇంకా బాధ పెడుతుంటే అదైతే ఎవరికి కరెక్ట్ అయితే. సో మిమ్మల్ని బాధ పెడుతున్న మీ శివశక్తులతోనే మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా చేస్తా. మేము మాట్లాడుకుంటాం. అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది ఇట్లా మేము చర్చించుకొని దాని గురించి మేము అండర్స్టాండింగ్కి రావడం జరుగుతుంది. ఒక మనిషి మీద అవుతున్నది అంటే అది ఉత్తనే ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు ఒక మాట మీరు కూడా జనరల్గా ఆలోచించండి. శివశక్తి అనగానే గుర్తొచ్చేది ఇప్పుడు నా ఫోటో వస్తుంది. సో అక్కడ నా ఫోటో వాడితే పబ్లిక్లల్లా అందరికీ కనిపిస్తా. అక్కడ కనిపించేది అంటే పబ్లిక్ ఐడెంటిఫై చేయాలంటే నా ఫోటో పెట్టాలి. నా ఫోటో పెట్టి కొందరు కూడా అట్లా ఇక వాళ్ళకి కావాల్సిన విధాలుగా అట్లా చేయడం జరుగుతుంది. అట్లా చేసి వీళ్ళు ఫేమ్ కావడం అని కూడా కొందరు చూస్తున్నారు. ఇంకా వాళ్ళని మీరు ఫేమ్ చేస్తా అంటే మీ ఇష్టం, లేదు అనుకుంటే అది మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మనిషి మీద నిందలు వేస్తున్నారంటే అది ఎందుకోసం వేస్తున్నారు, దేనికోసం వేస్తున్నారు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లో అసలు ఏమవుతుంది ఏం సంగతి అనేది మీరు తెలుసుకుంటే కరెక్ట్ ఉంటుందని నా అభిప్రాయం. డెఫినెట్గా ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోకండి. ఎందుకంటే మీ మీద అందరికీ కూడా ఒక పాజిటివ్ ఉండే రాకేష్ గారు అంటే ఇది. ఆయన మంచిగా అంటే ఒక దైవ స్వరూపంగా చూసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. మీరు అలాగా అమ్మవారి ముందు ఆడడం కావచ్చు, బోనం ఎత్తుకోవడం కావచ్చు, ప్రతిదీ కూడా రీసెంట్గా జరుగుతున్న వాటి వల్ల ఏంటంటే అందరి మీద నమ్మకం పోయింది. లిటరలీ నిజం చెప్తున్నా, అందరి మీద నమ్మకం పోయింది. ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరు ఇలా ప్రశ్నించి ఉండరు. మీరు నిజమా, మీరు చూపించండి, మేము ఏం నమ్మాలి అని చెప్పి. కానీ పరిస్థితుల వల్ల ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ. సో అందుకని నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. దానికి ఏం అనుకోకండి, ఎందుకంటే చాలా మందికి క్లారిటీ రావాలి. చాలా మంది కూడా మనల్ని సపోర్ట్ చేసిన కూడా వాళ్ళు కూడా బాధపడి ఉంటారు. ఇలా అడగడంలో తప్పేమి లేదు, మనం చెప్పడంలో తప్పేం లేదు. కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు, కష్టం తగ్గట్టు ఫలితం తీసుకుంటున్నారు. కాబట్టి నా వల్ల కానీ ఇంకెవరైనా బాధపడ్డా కానీ ఇంకా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి కానీ ఇంకెవరైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే వాళ్ళకి ఇట్లా ఎవరైనా సరే బాధపడకండి. ఎందుకంటే ఈరోజు నా మీద నిందలు పడ్డా, ఈరోజు నీ మీద నిందలు పడ్డా, ఎవరి మీద నిందలు పడ్డా అది మంచి కోసమే అనుకోవాలి, మంచి కోసమే చూసుకోవాలి. అదనమాట. మీ వల్ల మాకు ఎట్లాంటి బాధలు లేవు, ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఏమనిపించలేదు. సంతోషం మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఇట్లా నేను చెప్తూనే ఉన్నా. ఎందుకంటే మీ వల్లనే ఒక చెడ్డ మనిషిని మంచి చేయొచ్చు, అదే చెడ్డ మనిషిని మంచి చేయొచ్చు. అది మీతోనే అవుతుంది. సో మీరు చూపించేది చెప్పేది వాస్తవాలేదో అవాస్తవాలేదో వీళ్ళు నమ్ముతారు. కాబట్టి వ్యక్తిగతంగా పోయి బాధ పెట్టడం కంటే ఆ నిజాలు ఏవో తెలుసుకుంటేనే బాగుంటుంది అనే కారణంతో మీరు చూపిస్తున్నారు ప్రజలకు. సంతోషం. కానీ ఈ యొక్క హిందువులు కొట్లాడుకునే కాలం మాత్రం తీసుకురాకండి. అది మాత్రం నేను చెప్తున్నా. మీ మీడియా మిత్రులందరికీ నేను చెప్తున్నది నా రిక్వెస్ట్ ఏంటంటే హిందువులు కొట్లాడుకునేటట్టు మాత్రం చేయకండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. మంచి. For more videos like this, subscribe Big TV channel.